Hello viewers, welcome to Suni Home Recipes. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము పెసలుతో కర్రీ చేసుకుందామండి. ఇక్కడ నేను గ్రీన్ గ్రామ్ పెసలు తీసుకున్నాను. 1 కప్పు నానబెట్టుకున్నాను. 2 గంటలు నానబెట్టుకున్న పెసలు తీసుకున్నాను. ముందుగా మనము పెసల్ని ఉడకపెట్టుకుందాము. ప్రెషర్ కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ పెట్టుకున్నాము. నేను ఇక్కడ నానబెట్టిన వాటర్ వేసేసాను. ఇందులో మనము కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. అదేవిధంగా కొద్దిగా పసుపు వేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుందాము. ఓకే అండి, పెసలు ఉడికిపోయింది, చూద్దాము. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము కర్రీ ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఆయిల్ వేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. డ్రై చిల్లీ వేసుకుందాము. 2 to 3 వేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను. 1 ఆనియన్ తీసుకున్నాను, బిగ్ సైజ్ ఆనియన్. అదేవిధంగా పచ్చిమిర్చి 4 to 5 వేసుకోవచ్చు. మనకి కారంకి తగ్గినట్లుగా వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము, రా స్మెల్ పోయేంత వరకు. ఓకే అండి, ఇప్పుడు మనము టొమాటో వేసుకున్నాము. ఇక్కడ నేను స్మాల్ టొమాటో 1 వేస్తున్నాను. అదేవిధంగా స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇక్కడ నేను స్పైసెస్, మిర్చి పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. అదేవిధంగా కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, కొద్దిగా పసుపు, వన్ 1/4 స్పూన్ క్యూమిన్ పౌడర్, కొద్దిగా హింగ్ వేసుకుందాము. అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము. సాల్ట్ సరిపడా వేసేస్తున్నాను.
ఇవన్నీ కొద్దిగా మగ్గించుకున్నాము. ఒక 2 minutes ఫ్రై చేసుకుని మగ్గించేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము పప్పు వేసేసుకున్నాము. ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయింది. సో పప్పు నేను కొద్దిగా మ్యాష్ చేసుకున్నాను. మ్యాషర్తోని కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి, మరి మొత్తంగా చేసుకోకూడదు. ఈ విధంగా పప్పు అంతా కూడా వేసేసుకున్నాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ 1/2 glass వాటర్ యాడ్ చేశాను. అదేవిధంగా కొద్దిగా టామరిన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాము. టూ to 3 spoons యాడ్ చేసుకోవచ్చు. 1/4 spoon గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక 5 minutes పెట్టుకుందాము. రెడీ అయిపోతుంది కర్రీ. ఓకే అండి, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొద్దిగా 1/2 spoon నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర చల్లుకుని చేసుకున్నాము. చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాము. చూసారు కదా, పెసరపప్పు కర్రీ. ఓకే అండి, చూసారు కదా, పెసల కర్రీ ఈ విధంగా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చపాతీ, రోటీస్, రైస్లోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. గ్రీన్ గ్రామ్ పెసల కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.